హలో ఎవ్రీవన్, సండే వచ్చేసింది కదా. సండే అంటేనే నాన్ వెజ్. సో మీలో ఎంతమంది సండే వస్తే నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. సో ఈరోజు మా ఇంట్లో సండే కాబట్టి చికెన్ ఇంకా బగారా రైస్. సో ఈ సింపుల్ రెసిపీ మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ ఇంకా టేస్టీ ఈజీ రెసిపీ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వీడియో చూస్తుంటేనే నాకే నోరు ఊరుతుంది. అండ్ ఈ చికెన్ అండ్ బగారా రైస్ సూపర్ కాంబినేషన్ అండి. ప్రాసెస్లోకి వచ్చేసరికి 1/2 kg చికెన్ తీసేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో. దాంట్లోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ బాగా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఏదైనా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. మీరు ఇలా చూసేసి అలా చేసేయచ్చు అంతే. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడలేదు. అలా బాగా కలిపేసుకొని 1 hour చికెన్ని మ్యారినేషన్ కోసం పెట్టేయండి. అలాగే ఒక థిక్ ప్యాన్ తీసేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసి రెడ్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేయండి. చికెన్ని మ్యారినేట్ చేసేసారు కదా, ఇంకా ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకోండి చికెన్ని ఒక 10 minutes. లో ఫ్లేమ్లో చేయాలి ఈ కర్రీ. అంత లో ఫ్లేమ్లో చేస్తే అంత టేస్ట్ అండ్ ఇంకా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. సో లో ఫ్లేమ్లోనే చికెన్ని మగ్గించుకొని బాగా కలుపుకొని ఒకసారి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా. మరి పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మీరు ఇలా చూసి అలా చేసేస్తారు అంతే. ఒకసారి ట్రై చేయండి. అందులోకి కొద్దిగా చిన్న టొమాటోస్ని ఒక 3 తీసేసుకొని కట్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి ఇలా టొమాటోస్ని మగ్గించుకోవాలి. టొమాటోస్ కొద్దిగా మెత్తగా అనుకున్న తర్వాత ఒక స్లోగా కలుపుకోండి చికెన్ కర్రీని ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ ఇంకా చికెన్ కర్రీ కుక్ అవుతుంటేనే తినాలనిపిస్తుంది. అండ్ ఇంకా సండే ఇంట్లో ఎవరైనా ఆగుతారా చికెన్ స్మెల్కి? స్పీడ్గా చేయాలి. సో ఇలా చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. చికెన్ కుక్ అయిందో లేదో చూసేసుకోండి. కుక్ కాకపోతే ఇంకొక 10 minutes మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇలా వస్తే చికెన్ కర్రీ కుక్ అయినట్టే. అండ్ ఇంకా సింపుల్ అండ్ సూపర్ టేస్టీ ఈజీ రెసిపీ. మీరైతే నమ్మరు కానీ ఇది చాలా 10 minutesలోనే అయిపోతుంది కర్రీ. చికెన్ ఉడికిందని అనిపించినప్పుడు ఇంకా కావాల్సినంత గ్రేవీకి వాటర్ యాడ్ చేసేసుకోండి. మన ఫ్యామిలీని బట్టి మనము చికెన్లో వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా వాటర్ బాగా ఉడికించేసేసుకున్నాక చికెన్లో గ్రేవీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఉందో లేదో చెక్ చేసేసుకొని లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇంకా అంతే, మన చికెన్ కర్రీ రెడీ. టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ. సండే అంటేనే చికెన్. మా పిల్లలకైతే చికెన్ లేకపోతే ముద్ద దిగదు వాళ్ళకి. అండ్ ఇక్కడ మా చికెన్ మాత్రం కంప్లీట్గా కుక్ అయిపోయింది మీరు చూసినట్టయితే. ఈ స్టేజ్లో చికెన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం అంతే. ఇంకా మా చికెన్ కర్రీని చూసేయండి. ఫైనల్గా ఇలా ఉంది. అండ్ ఇంకా దాంతోపాటు స్పెషల్ బగారా రైస్ కూడా చేశాను. అండ్ చికెన్ బగారా రైస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు అలా కలుపుకుంటుంటే ఇలా దిగిపోతుంది ముద్ద నోట్లో పెట్టేసుకుంటే. చికెన్ కర్రీ అంటేనే చాలా మందికి ఫేవరెట్. ఇంకా మీరు టేస్టీ అండ్ స్పీడ్గా చేసుకోవాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.